హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీరు మీ మనసులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అది పాస్ట్ ప్రెజెంట్ అవ్వచ్చు, లేదంటే మీ బాస్, కొలీగ్, ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు అనమాట. సో ఇద్దరు వ్యక్తుల గురించి మీరు ఈ రీడింగ్ చూడబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల మనసులో మీరు ఎలాంటి వారు, మీ పైన ఎటువంటి భావనలు ఉన్నాయి అనేది ఈరోజు మన రీడింగ్ అనమాట. సో దీనికి మనం ఒక ట్రిక్ చేసి చూద్దాము. ట్రిక్ ఏంటంటే త్రీ టైమ్స్ చిటికలు వేయాలన్నమాట. సో నాతో పాటు మీరు వేయాలి. సో వేస్తే కనుక మీకు ఎనర్జీ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఆ చిటికల శబ్దం ఏదైతే ఉందో మీకు మైండ్లోని ఒక స్పార్క్ లాగా అది ఏంటంటే మీరు ఏ ఆలోచనలో ఉన్నారో ఆ ఆలోచన అనేది దాని నుంచి మీరు బయటకు వస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే మీ మైండ్ అనేది క్లియర్ అవుతుంది. ప్లస్ ఈ ఎనర్జీ అనేది ఫ్రెష్ ఎనర్జీ అనేది ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో ఈల వేయాలా, చిటికలు వేయాలా, అది ఇది అంటారో వాళ్ళకి నేను ఒకటే ఏం చెప్తానంటే, గాడిదకి ఏం తెలుసు గంధపు వాసన అనేసి. ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఒక స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలీదు. ఒక మంత్రం ఎవరికైనా ఉపదేశించినప్పుడు చిటిక ఎందుకు వేస్తారనేది వాళ్ళకి తెలీదు. సో గాడిదకి ఏం తెలుసు గంధపు వాసన. ఇది ఒకటే నేను చెప్పగలుగుతాను, ఇంతకు మించి నేను చెప్పలేను. సో ఏంటంటే అలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ ఇదే నా సమాధానం. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఇక్కడ ఏంటంటే 2 గ్రూప్స్ ఉన్నాయండి. ఒక గ్రూప్ వచ్చేసి ఏ నుంచి ఎన్ వరకు, ఒకవేళ మీ పర్సన్ యొక్క నేమ్ ఉంటే కనుక ఇది మీ రీడింగ్. నెక్స్ట్ది వచ్చేసి ఎం నుంచి జెడ్ వరకు, ఒకవేళ మీ పర్సన్ యొక్క ఫస్ట్ లెటర్ ఉంటే నేమ్ యొక్క ఫస్ట్ లెటర్, ఇది మీ రీడింగ్ అనమాట. సో చూద్దాము అసలు వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అండ్ ఫీలింగ్స్ చూద్దాము. ఓకే, సో ఫస్ట్ ఎనర్జీస్ చూద్దాము. అసలు మీరు వాళ్ళు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ అండ్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్ ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు, మా వ్యూవర్ యొక్క పర్సన్ పట్ల అండ్ పర్సన్ ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు, దయచేసి మాకు ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో నా ఛానల్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అవ్వాలి, మీ లైఫ్లోకి రావాలి అనుకుంటే కనుక మీరు లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబ్, కామెంట్, హైప్ కానీ ఏదైనా చేస్తే ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది అవుతుంది. ఓకేనా? సో మీరు అందరూ రెడీనా? సో వీడియో కావాలంటే పాజ్ చేసుకోండి. పాజ్ చేసుకొని 3 టైమ్స్ నాతో పాటు చిటికలు అనేది వేయండి. ఓకే, రెడీ? 1 2 3. ఓకే, ఇది నా వ్యూవర్ యొక్క ఎనర్జీ. ఇది వచ్చేసి వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి యొక్క ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మీ ఎనర్జీస్ అయితే కనుక పాజిటివ్గా ఉన్నాయి. ఇక్కడ ఎవరు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవటం లేదు, అదైతే కనబడతా ఉంది. సో యాక్షన్ అయితే లేదు, కానీ మీరు వాళ్ళ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఏదో మనసులో ఒక ఏమంటారు, ఒక ఆశ అనమాట. ఇది ఒక డివైన్లీ గైడెడ్ కనెక్షన్, మేమిద్దరం కలిసి ఉండాలి అని రాసి పెట్టుంది. సో దానివల్ల ఏంటంటే మీరు ఈ వ్యక్తిని మీ జీవితంలోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే ఈ వ్యక్తితో మళ్ళీ మాట్లాడాలి, మళ్ళీ కలవాలి, మళ్ళీ మేమిద్దరం కలిసి ఉండాలి అన్నట్టుగా మీది ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ, వెరీ స్ట్రాంగ్, కాన్ఫిడెంట్, ఆశావాదమైన యొక్క ఎనర్జీ మీ సైడ్ నుంచి నాకు కనిపిస్తూ ఉంది. సో మీరేంటంటే యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఎప్పటికైనా మేము కలుస్తాము అన్నట్టుగా మీకు ఒక నమ్మకం ఉంది. అలాగే మీ పైన మీకు నమ్మకం ఉంది. అంటే ఏంటంటే నేను కావాలనుకుంటే ఏదైనా నా దగ్గరికి వస్తుంది, నేను కావాలని కోరుకుంటే ఎవరైనా నా దగ్గరికి వస్తారు అన్నట్టుగా మీకు ఒక ఆశ అనేది ఉంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఉందన్నమాట, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. అవతల పక్కన ఆ వ్యక్తిని చూస్తే కనుక వాళ్ళకి చాలా చాలా భయము, అపోహలు, మళ్ళీ అనుమానము, ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ కానీ, తల్లి స్థానంలో ఉండేవారికి కానీ ఆరోగ్యం బాగోపోవడం, లేదంటే వాళ్ళు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటము, నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికి లేదు, నువ్వు వాళ్ళతో మాట్లాడటానికి లేదు, అలాగే ఇలాగని ఏదో ఆంక్షలు విధించడము,
లేదంటే వీళ్ళ అంటే మీ వ్యక్తి యొక్క హెల్తే కొంచెం బాగోకపోవటము, ఒక నిద్ర లేకపోవడం, ఇన్సోమ్నియా కానీ, డిప్రెషన్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ, సో వాళ్ళు చాలా ఒక రకమైన సాడ్ ఎనర్జీ, ఒక డార్క్ ఎనర్జీలో అయితే మీ పర్సన్ ఉన్నారు. సో మీ దగ్గరికి రావాలంటే వాళ్ళకి రకరకాల భయాలు, అపోహలు వస్తే కనుక ఏమవుతుందో, ఈ కనెక్షన్ అనేది, ఫ్రెండ్షిప్ అనేది ఎటువైపు దారి తీస్తుందో, అందరూ ఏమనుకుంటారో, సో మళ్ళీ నేను వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకేమో డౌట్ అనమాట. సారీ అండి, వేరే కాల్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మీ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ చూసాం కాబట్టి ఇప్పుడు అసలు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, సో నెక్స్ట్ యాక్షన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా, మీ మనసులో ఉండే వ్యక్తి మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఏమైనా యాక్షన్ తీసుకుంటారా. 5 ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ వాండ్స్, ద సన్. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 ఆఫ్ కప్స్. సో యాక్చువల్లీ అయితే వీళ్ళు మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారండి. ఆ ఎనర్జీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది, మిమ్మల్ని మిస్ అయితే అవుతున్నారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి భయం అనమాట, మీ దగ్గరికి రావాలంటే మళ్ళీ పాస్ట్ లాగా ఏమైనా జరుగుతుందేమో, లేదంటే వాళ్ళ పాస్ట్లో ఏమైనా జరిగాయి అది మళ్ళీ రిపీట్ అవుతాయేమో అన్నట్టుగా వాళ్ళకు ఒక భయము. సో మీరు వారి పట్ల ఎంత ప్రేమ చూపించినా, ఎంత అనురాగం, ఆప్యాయత ఇస్తేను, ఫ్రెండ్షిప్ ఇస్తే కూడా సో వాళ్ళు మీ ఆఫర్ అనేది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక రకంగా భయం అనమాట, ఏం జరుగుతుందో ఏంటో అన్నట్టుగా ఒక భయము. ప్లస్ అది కాకుండా వాళ్ళకి ఒక రకంగా మొండి పట్టుదల అని కూడా చెప్పచ్చు. ఏంటంటే ఒక ఆర్గ్యుమెంటు, లేదంటే ఒక డిసగ్రిమెంటు, ఇవన్నీ జరిగి ఉండొచ్చు మీ మధ్యలో. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక మొండి పట్టుదల పట్టి ఉన్నారనమాట. నేనెందుకు రావాలి, నేనే ముందుకు ఎందుకు రావాలి, నేనే ఎందుకు ఇట్లా చేయాలి అంటే. సో మీ ఇద్దరి మధ్యలో మేబీ ఒక 5వ తారీఖు అనేది ఇంపార్టెంట్ అవ్వచ్చు, లేదంటే మే నెల అనేది ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఆ జరిగిన విషయాన్నే బాగా గుర్తుపెట్టుకొని, మనసులో పెట్టుకొని మీ దగ్గరికి రావాలంటే కూడా చాలా భయపడుతున్నారు. అలాగే వాళ్ళకి ప్రైడ్, ఈగో కూడా చాలా ఎక్కువ ఉంది. దానివల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నారు, అదే వాళ్ళు ఫీల్ అవుతున్నారు కూడా. సో వాళ్ళు ఇంకా ఏం ఫీల్ అవుతున్నారంటే ఈ కనెక్షన్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇది అంటే మీ ఇద్దరి సమస్య ఏదైతే ఉందో అది పబ్లిక్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది. సో అందరికీ తెలిసిపోవటం వల్ల ఏంటంటే ఒక రకంగా అవమానము, చాలా మట్టుకి ఏమంటే తల ఎత్తుకోలేకపోవటము, అంటే ఏంటంటే నీకు ఇలా జరిగిందా అలా జరిగిందా అని అందరూ అడగటము. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి మనసులో చాలా బాధ పెడుతున్నాయి, చాలా కష్టంగా ఉందన్నమాట. కాకపోతే మిమ్మల్ని గురించి ఆలోచించినప్పుడంతా వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమందికి ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ కూడా అయ్యుండొచ్చు. మేబీ ఒక వైఫ్, హస్బెండ్ గురించి మీరు రీడింగ్ అనేది చూస్తుండొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే మీతో ఫ్యూచర్ అనేది ఉంటే బాగుంటుంది, హ్యాపీగా ఉండొచ్చు మీరిద్దరూ. లేదంటే ఆల్రెడీ మీరు పాస్ట్లో చాలా హ్యాపీగా ఉన్నారు, అవన్నీ కూడా తలుచుకుంటున్నారు. సో మిమ్మల్ని గురించి తలుచుకోగానే ఒక రకమైన ఒక బ్రైట్నెస్, ఒక ఫ్రెష్నెస్, ఒక హ్యాపీనెస్ అనేది వాళ్ళ మనసులో అయితే ఉందన్నమాట. సో వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా అనేది చూద్దాం, సరేనా. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా గ్రూప్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. సో మా వ్యూవర్స్ యొక్క వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఇది మనం కరెంట్ ఫీలింగ్స్ కాకుండా కూడా నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఆల్రెడీ మనం కరెంట్ ఫీలింగ్స్ చూసాం కాబట్టి నెక్స్ట్ యాక్షన్ ఏంటి. సో మా వ్యూవర్ యొక్క పర్సన్ మనసులో ఉండే వ్యక్తి ఎవరి గురించి అయితే వాళ్ళు ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏముండే అవకాశం ఉంది. కింగ్ ఆఫ్ సోర్డ్స్, టెంపరెన్స్, నైట్ ఆఫ్ కప్స్. ఓకే, అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను.
సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పాలి, మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి అనేది అయితే కోరుకుంటున్నారు. సో మీతో మళ్ళీ హ్యాపీగా ఉండాలి, మీతో మళ్ళీ ఆ పాస్ట్లో ఎలాగైతే మీరు ఎంజాయ్ చేశారో అవన్నీ రోజులు మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావాలి. లేదంటే కూడా ఒకవేళ మీతో ఇంతవరకు ఒక ఫ్రెండ్షిప్పే ఉండుంటే కనుక వాళ్ళు తన మనసులో ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే తను ఎలా ఫీల్ అవుతున్నారు, మీరంటే వాళ్ళకి ఎంత ఇష్టము, ఎంత అంటే మీరు ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్లో, మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది అయితే వాళ్ళకి చాలా మీతో చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి, ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తి మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో ఆ వ్యక్తి ఒక మీ బాస్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక పెద్ద లీడర్ అయి ఉండొచ్చు, లేదా ఒక డివోర్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. మొత్తానికి ఇక్కడ ఒంటరిగా ఉండే ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. వెరీ వైజ్ మ్యాన్, మీకన్నా వయసులో పెద్దవారు అయి ఉండొచ్చు, కానీ మెచ్యూరిటీ లెవెల్లో కొంచెం చిన్నగా ఉండొచ్చు. అంటే వైజ్ పర్సన్ అని ఎందుకన్నానంటే వాళ్ళు చాలా చూసారనమాట, జీవితంలో చాలా చూశారు, చాలా వైజ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్స్ ఆర్ లవ్ వాళ్ళు కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మనుషులు, సంబంధాలు వీటిపైన అంత పెద్దగా అవగాహన లేదు. సో దానివల్ల ఏంటంటే ఒక్కోసారి ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయటము, ప్లస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఒక టీనేజ్ చైల్డ్ లాగా మారిపోతారనమాట. సో అంత మంచి ఇవి వస్తాయి. కానీ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి. అట్లీస్ట్ ఒక ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలంటే మీరిద్దరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ లాగా ఒకరిపైన ఒకరి నమ్మకం ఉంచి ఈ కనెక్షన్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేవి చెప్పాలనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఒక నెక్స్ట్ 3 monthsలో జరిగే అవకాశం ఉంది. మే నెలలో కానీ మే నెల లోపు కానీ ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి తన మనసులో ఉండే భావాలు అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో వాళ్ళైతే ప్రస్తుతానికైతే మిమ్మల్ని ఒక మేనిఫెస్టేషన్ అని కూడా చెప్పచ్చు, లేదంటే కూడా ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు. మీరిద్దరూ ఒకరినొకరిని నమ్మాలి, ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉండాలి, ఇలాగా అంటే కంపాటబిలిటీ అనేది కోరుకుంటున్నారనమాట. అంటే అసలు అట్లీస్ట్ వాళ్ళు చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ రావాలి అనేది అయితే కోరుకుంటున్నాను. ఓకే, సో ఇదండి మీ రీడింగ్ గ్రూప్ నెంబర్ 1. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ గ్రూప్ నెంబర్ 2. ఒకవేళ మీ పర్సన్ యొక్క పేరు M నుంచి Z వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం అనమాట. చూద్దాము మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ థాట్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? సో ముందుగా ఒకవేళ మీరు వీడియో పాజ్ చేయాలనుకుంటే కూడా నాతో పాటు 3 చిటికలు వేయండి. సో మీకు ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, రెడీనా? 1 2 3. సో చూద్దాము మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది. సో ఒకరి పట్ల ఒకరికి ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు చూద్దాం. ఇది నా వ్యూవర్ యొక్క ఎనర్జీ, ఇది నా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీ. ఓకే, సో వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయండి ఇద్దరికి కూడా. సో మీకేంటంటే ఈ వ్యక్తితో మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. మేబీ ఆల్రెడీ మీరు మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు ఈ వ్యక్తితోటి, అంటే మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి రీడింగ్ చూస్తుండొచ్చు. సో చాలా చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తున్నాయి ఇద్దరి పట్ల కూడా. సో మీరు వాళ్ళతో ఒక స్టెబిలిటీ, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, ఒక ఏమంటారు పద్ధతిగా ఒక పెళ్ళి, రికగ్నిషను, అంటే అందరికీ తెలియటము, సొసైటీకి తెలియటము. సో చాలా ఒక మంచి ఆలోచన అయితే మీకు ఉంది. ఈ పర్సన్కి ఎలా ఉంది? ఈ పర్సన్కి మీరు డెఫినెట్గా వాళ్ళ పిల్లల తల్లిగా కానీ తండ్రిగా కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా మీతో లాంగ్ టర్మ్ ఫ్యూచర్ అనేది ఊహిస్తున్నారు. సో మీకు ఉండే అబండెన్స్ కానీ, మీకు ఉండే బ్యూటీ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, డబ్బులు కానీ, ఏది కానీ, సో వాళ్ళకి ఏంటంటే మీ పట్ల చాలా గౌరవం అనేది ఉంది. మీకు కూడా వారి పట్ల చాలా ఇష్టము, గౌరవము అన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ వ్యక్తి కూడా మీతో లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన అయితే ఉంది. చాలా పాజిటివ్ ఎనర్జీస్ అండి. ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్. సో చూద్దాము మీ మనసులో ఉండే వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్
ఎలా ఫీల్ అవుతున్నారు? కింగ్ ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే కరెంట్ ఫీలింగ్స్ అనేవి వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా మీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, వాళ్ళు వెరీ ఏమంటారు డామినేటింగ్, కొంచెం గయ్యాళితనం ఉంది. లేదంటే వాళ్ళు ఏదైనా మనసులో ఏదైనా అనుకుంటే ముఖమే చెప్పేస్తారు. అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఎంత బాధపడతారు అనేది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, వాళ్ళ పద్ధతిని చాలా డిసిప్లిన్డ్గా ఫాలో అవుతారు. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తికి కొంచెం భయం అనేది ఉంది. కానీ ఈ వ్యక్తి కూడా మీకు సరి సమానమైన వ్యక్తి అనమాట. అంటే ఇద్దరు కూడా ఈక్వల్ పార్ట్నర్స్. సో ఇద్దరికి ఏ విషయంలోని ఏది ఎక్కువ తక్కువలు అనేవి లేవన్నమాట. మీరు ఎంత స్ట్రాంగ్గా ఆలోచిస్తారో ఆ వ్యక్తి కూడా అంతే స్ట్రాంగ్గా ఆలోచిస్తారు. ఇద్దరికి ఈగో క్లాషెస్, ఒక రకంగా వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పొచ్చు, లేదంటే మంచి ఒక ప్రొఫెషన్లో జాబ్లో సెటిల్ అయిన వ్యక్తులు అయి ఉండొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే మీరంటే విపరీతమైన ఒక ఇష్టము ఉంది, ఒక రెస్పెక్ట్ కూడా ఉంది, కానీ అట్ ద సేమ్ టైం కొంచెం భయం కూడా ఉందన్నమాట. సో వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఒక వాగ్వివాదాలు కానీ, ఫైటింగ్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ మీరు వాళ్ళని నిలదీసి అడగటం కానీ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది, భయంగా ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు వాకవే ఆల్రెడీ చేసేసి ఉన్నారు, లేదంటే చేయబోతారు. ఎందుకంటే వాళ్ళకి ఈ కనెక్షన్లో, ఈ ఫ్రెండ్షిప్లో, ఎటువంటి మీ రిలేషన్షిప్ ఏదైతేనో కూడా వాళ్ళకి ఒక ఫుల్ఫిల్మెంట్, హ్యాపీనెస్ అనేది రావటం లేదు. సో దానివల్ల ఏంటంటే ఈవెన్ దో వాళ్ళకి మీ పైన చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, మీతో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు, కానీ అది అవ్వటం లేదు. ఎందుకంటే మీరు అనేది వాళ్ళకి సహకరించటం లేదు, మీరు వాళ్ళకి మీ మనసులో ఉండే భావాలు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. సేమ్ థింగ్ ఇక్కడ మీరు కూడా వాళ్ళంటే చాలా ఇష్టపడుతున్నారు, రెస్పెక్ట్ ఉంది, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, కానీ మీరు కూడా వాళ్ళకి ఓపెన్గా చెప్పలేకపోతున్నారు. సో మేబీ మీ ఇద్దరికి మధ్యలో ఏంటంటే ఒక రకమైన నిశ్శబ్దము, ఒక సైలెన్స్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరికి ఎంత మంచి ఫీలింగ్స్ ఉంటేనో కూడా వాళ్ళు నిజంగా ఎదురెదురు అయినప్పుడు మాత్రము ఇద్దరు ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం, ఫైటింగ్ చేసుకోవడం, ఆర్గ్యుమెంట్ చేసుకోవడం ఇదే కనబడుతూ ఉంది. సో వాళ్ళ ఫీలింగ్స్ కూడా అదే అనమాట. నాకు ఈ కనెక్షన్లో కానీ, ఫ్రెండ్షిప్లో కానీ నాకు హ్యాపీనెస్ లేదు, నేను ఎందుకు ఉండాలి, ఒక రకంగా మిమ్మల్ని ఏదైనా అడగాలి, మీలో మార్పు కోరుకుంటూ కూడా మీకు ఏమైనా చెప్పాలంటే కూడా వాళ్ళకి భయం వేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాము ఈ వ్యక్తి ఏమైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా గ్రూప్ నెంబర్ 2 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి వీళ్ళ పట్ల ఏమైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా. ద హర్మిట్, 3 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ కప్స్. సో మాటికి మనకి 8 ఆఫ్ కప్స్ అనేవి వస్తుంది. సో ఏంటంటే ఇక్కడ వాక్ అవే ఎనర్జీ అయితే కనబడుతూ ఉంది. వాకింగ్ అవే అనేది వాళ్ళకి క్లియర్గా వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ వాక్ అవే చేసేద్దాము అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఒక ప్యాషనేట్ ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. మేబీ వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్ ఎనర్జీ, అది మీరు ఒప్పుకోవటం లేదు, మీకు నచ్చటం లేదు, మీరు నిలదీసి అడుగుతున్నారు, ఎదిరిస్తున్నారు. అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వనివ్వండి, లవర్స్ అవ్వనివ్వండి, ఎవరైనా కావచ్చు. సో మీరు వాళ్ళని నిలదీసి అడుగుతున్నారు, అది వాళ్ళకి నచ్చటం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ ఆన్సరు లేదు చెప్పడానికి. సో దానివల్ల ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళు సింగిల్గానే ఉన్నారు, ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు. అసలు నాకు ఏది మంచిది, ఏదైతే కరెక్టు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు తన ఫ్రెండ్స్ని వదులుకోలేరు, ఫ్రెండ్షిప్లు ఎక్కువ ఈ పర్సన్కి. సో ఫ్రెండ్స్ని వదులుకోలేకపోతున్నారు. ప్లస్ వాళ్ళకి ఏదైతే ఇలాగ జోక్ చేయటము, ఫ్లర్ట్ చేయటము, వేరే వాళ్ళతో ఎంజాయ్ చేయటము అనే బ్యాడ్ హ్యాబిట్ ఏదైతే ఉందో అది వదులుకోలేకపోతున్నారు. కానీ అలాగని చెప్పేసి మీ పట్ల ఫీలింగ్స్ లేవా, మీరంటే చాలా ఇష్టము, గౌరవం అన్నీ ఉన్నాయి. కాకపోతే మీరు ఎలా ఉందంటే ఒక పక్క మీరు, ఇంకో పక్క వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ హ్యాబిట్స్. సో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే వాటిని అన్నింటినీ వదిలేసుకోవాలి. అది వదలటం అనేది ఈ వ్యక్తికి అవ్వటం లేదు. సో దానివల్ల ఏంటంటే ఇది ఈజీ, ఈ వ్యక్తి నుంచి నేను వాకవే చేసేయచ్చు
అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో వాకవే చేసేద్దామని వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ కూడా అదే ఉంటుంది. ఈ కనెక్షన్ నుంచి వాకవే చేస్తారు. కానీ ఈలోపు మీరు ఏమైనా మీరు మారి కొంచెం మంచిగా వాళ్ళతో మాట్లాడి ఒక అండర్స్టాండింగ్ వస్తే మీ కనెక్షన్ అయితే నిలబడే అవకాశం ఉంది. లేదంటే కనుక ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో మీరు దానికి ముందుగా ప్రికాషన్ మీలో కొంచెం మీరు మార్పు తెచ్చుకొని, నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలండి. నేను ఏదైనా సలహా, సూచన, గైడెన్స్ ఇచ్చేది ఉంటే నా వ్యూవర్కే ఇస్తాను. ఎందుకంటే మీ పర్సన్ వచ్చి నా రీడింగ్స్ చూడరు కదండి, మీరే చూస్తారు. సో నేను మీకే అడ్వైజ్ ఇస్తాను. సో మీలో మీరే కొంచెం ఏదైనా మార్పు తెచ్చుకొని వాళ్ళకి అనుగుణంగా మారి మంచిగా నచ్చజెప్పి మాట్లాడి ఏమైనా సర్దుబాటు చేసుకుంటే మీకు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.